గ్రామంలో ఎండలు పెరుగుతున్నాయి. చెరువులన్నీ ఎండిపోతున్నాయి. పక్షులన్నీ నీటి కోసం అలమటిస్తున్నాయి. అబ్బా! ఈ ఎండ ఏంటి ఇలా మండిపోతోంది? గొంతు తడి ఆరిపోతోంది. ఎందుకు చిట్టి అంత కంగారు? సాయంత్రం దాకా ఆగితే సూర్యుడే వెళ్ళిపోతాడు కదా, అప్పుడు వెతుక్కోవచ్చులే నీళ్లు. సాయంత్రం దాకా ఆగితే ప్రాణాలుంటాయా కాకి బావా? ఇప్పుడే ఏదో ఒకటి చెయ్యాలి. చిట్టి పక్షులన్నిటినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేస్తుంది. మిత్రులారా, ఊరి చివర తోటలో ఒక పెద్ద నీటి కుండ ఉంది. కానీ అది ఖాళీగా ఉంది. మనమందరం కలిసి చుక్క చుక్క నీరు తెచ్చి అందులో పోస్తే మనందరికీ వేసవికాలం అంతా నీళ్లు ఉంటాయి. మంచి ఆలోచన చిట్టి, మేమంతా వస్తాం. అంత దూరం ఎవరు వెళ్తారు? నాకు రెక్కలు నొప్పిగా ఉన్నాయి. మీరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉండి కాపలా కాస్తాను. కష్టపడకపోతే ఫలితం రాదు బావా, ఆలోచించుకో. పక్షులన్నీ చిన్న చిన్న గిన్నెల్లో నోటితో నీటిని తెచ్చి కుండను నింపడానికి ప్రయత్నిస్తున్నాయి. కాకి వాటిని చూసి నవ్వుతుంది. పక్షులు ఎండలో కష్టపడుతుంటే కాకి మాత్రం మొక్కజొన్న తింటూ అరుగు మీద కూర్చొని ఉంది. ఏ పిచ్చికమ్మ, ఒక్క చుక్క నీటిగా పెద్ద కుండ నిండుతుందా? నీ తెలిని తేదలు తగలవలే. హాయిగా నీడలో పడుకోక ఈ తిప్పలేంటి? చిన్న చిన్న నీటి బిందువులే రేపు మహాసముద్రం అవుతాయి బావా. నువ్వు కూడా సహాయం చేయి. నాకు అవసరం లేదు. ఎవరో ఒకరు ఇంటి మీద నీళ్లు పెట్టకపోతారా? నేను తానకపోతానా? గ్రామంలో నీటి కొరత పెరిగింది. మనుషులు కూడా ఆరుబయట నీళ్లు పెట్టడం మానేశారు. పక్షులు దాచుకున్న నీటి కుండ ఇప్పుడు నిండుగా ఉంది. పక్షులన్నీ హాయిగా నీళ్లు తాగుతూ ఆనందంగా ఉన్నాయి. కాకి మాత్రం ఎండకు తట్టుకోలేక గొంతు ఎండిపోయి నీరసించిపోతుంది. చిప్పి, కాస్త నీళ్ళిస్తావా? ఎక్కడ ఒక్క చుక్క నీరు దొరకడం లేదు. మనుషులు కూడా తలుపులు వేసేసుకున్నాడు. చూసావా బావా, అప్పుడు కష్టపడమంటే నవ్వుకున్నావు. ఇప్పుడు చూడు పరిస్థితి ఎలా ఉందో. బద్ధకం మనిషికైనా పక్షికైనా శత్రువే. కాకి తమ్ముడు. నన్ను క్షమించు చిట్టి. రేపటి నుండి నేను కూడా నీతో కలిసి కష్టపడతాను. సోమరితనం వదిలేస్తాను. అదే మనకు కావాల్సింది బావా. కలిసి ఉంటేనే కలదు సుఖం.